నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ఇక ఏపీలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందా? రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకుంటుందా? పొగాకు రైతుల తరపున ప్రభుత్వం ఏమి చేస్తుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. పొగాకు రైతులకు మద్దతు ధర వచ్చే వరకు రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాడతామని కూడా ప్రకటించారు. మరోవైపు రైతుల ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటున్నామని కూడా కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 236 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమేనని వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తం ఉత్పత్తిలో సుమారు 21% మాత్రమే కొనుగోలు చేశారని జగన్ అంటున్నారు. ఇక రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని జగన్ నిలదీస్తూ ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేసి ప్లాన్ చేద్దాం ఈరోజు. రైట్గా మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు, అలాగే కొంచర్ల విజయభాస్కర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు, ఉప్పాల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే సాగర్ గారు రైతు సంఘం నాయకులు మనతో చర్చలో పాల్గొంటూ ఉన్నారు. సో మరి మొత్తానికైతే లక్ష్మణ్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు వైసీపీ అయితే ఆరోపిస్తూ ఉంది, పొగాకు రైతులను నట్టేట మోస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అంటూ చెప్తా ఉంది. పడినటువంటి పొగాకుకు సంబంధించి చూస్తే అసలు పండినటువంటి దాంట్లో ఈవెన్ 10% అన్న కొన్నారా అనేటువంటి ప్రతిపాదన కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో పండించినటువంటి పొగాకు సంబంధించి కొనుగోలు మాత్రం అసలు నత్తనడకన సాగుతూ ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తాం. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? పొగాకు అన్నది కమర్షియల్ క్రాప్. దేశంలోనే 2వ స్థానం ఆంధ్రప్రదేశ్ది, అంటే పండించడం. ఎక్కువగా ఎగుమతుల మీద ఆధారపడి ఉంది. మీరు అన్నట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే 200 పైన మిలియన్ టన్నులు పొగాకు ఉత్పత్తి అవుతూ ఉంటే ఎగుమతి ఎంత ఉంది? యావరేజ్న 500 మిలియన్ టన్నుల పైన ఉంది. అంటే సగము ఇక్కడి నుంచి ఎగుమతి చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్. సో రైతులు కమర్షియల్ క్రాప్ కాబట్టి దాని మీద ఆశలు పెట్టుకుంటారు, పండిస్తారు, ఆదాయం ఎక్కువ వస్తుంది అనుకుంటారు. అందులో తప్పైతే రైతుల వైపు నుంచి మనం ఏం చెప్పాల్సింది లేదు. ప్రభుత్వము వాటికి గిట్టుబాటు ధర ఒకటి, రెండోది ఇది కొనుగోలు కూడా జరగాలి. సో వాటి విషయంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది రైతుల యొక్క రియాక్షన్ బట్టి. ఇప్పుడేమంటుంది, ఏదో నామికా బాధ్యత మేము అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తున్నాము, దాదాపు 40,000 మంది రైతులు ఉన్నారు అనేటువంటి లెక్క చెప్పు. 50,000 వడ్డీ లేని రుణం ఇస్తే రైతు సమస్య తీరిపోతుందా? తీరిపోయే అవకాశమే లేదు అసలు. ముందు ఖచ్చితంగా పండిన పంటను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం. ఇది ఎంతవరకు చేయగలుగుతున్నారు? సరే, రాజకీయంగా ఎవరి వాళ్ళు వాదన చేసుకోవచ్చు. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాంటి జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు గిట్టుబాటు ధర కంటే ఇప్పుడే ఎక్కువ గిట్టుబాటు ధర ఉంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. మరి వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది పరిస్థితి అన్నది మనకి ఇక్కడ రైతు మిత్రుడు పాల్గొంటున్నాడు కాబట్టి ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అనేది ఆయన చెప్పగలుగుతారని. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి సార్. మీరు అయితే విమర్శిస్తూ ఉన్నారు, 21% కూడా కొనలేదు అనేటువంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. సో మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న ఉప్పాల లక్ష్మణ్ గారికి, విజయభాస్కర్ గారికి శుభ మధ్యాహ్నం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఎవరెన్ని చెప్పినా, ఏ ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా అందరికంటే చిన్న చూపు చూస్తుంది రైతుల్నే. రైతులకి ఇచ్చిన కమిట్మెంట్స్ ని ఈజీగా తుంగలో తొక్కేసి ఇష్టానుసారంగా మాట్లాడటం అలవాటైపోయింది. ముఖ్యంగా రైతులకు ఉన్న సమస్య ఏంటంటే, ఒక మోస్తరు 10th క్లాస్ పైన చదువుకున్న వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయకపోవడం, వ్యవసాయం చేసే వాళ్ళకి చదువు
తక్కువ ఉండడం, వాళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళు కంపెనీస్ వారు క్యాష్ చేసుకోవడం, ప్రతి ఒక్క చేసుకునే వాళ్ళే కానీ రైతుకు సహాయపడే వ్యవస్థే భారతదేశంలో లేదు. రైతే అందరికీ సహాయపడాలి, రైతుకి ఆ బాధ్యత ఉంది. కానీ ప్రతివాడు రైతును వాడుకోవడం జన్మ హక్కులాగా ఫీల్ అవుతాడు. అది రాజకీయ నాయకుడి దగ్గర నుంచి, రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ప్రభుత్వాల దగ్గర నుంచి, ఆ ప్రతి ఒక్క మనిషి రైతు అనేవాడిని వాడుకోవటం వాళ్ళ జన్మ హక్కులా ఫీల్ అవుతారు. ఇక్కడ గత ప్రభుత్వం కంటే మెరుగైన ప్రభుత్వం తెస్తామని చెప్పేసి, గత ప్రభుత్వం కంటే రైతుల్ని బాగా ఆదుకుంటామని చెప్పేసి, గత ప్రభుత్వం కంటే తక్కువ రేటుకి కొనుగోలు చేయటం, ఆ కొనుగోలు చేసేది కూడా మొత్తంగా కొనకపోవడం ఎంత దారుణమైన విషయం అంటే, ఈ రోజు పొగాకు రైతులు కనీసం వాళ్ళ చావుల్ని కూడా తప్పుదారి పట్టించి చూపించడం, వాళ్ళు అప్పుల పాలయ్యి ఆర్థిక బాధలు పెరిగి గుండె నొప్పులతోటి ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని కూడా వేరే కోణంలో చూపించడం అనేది దౌర్భాగ్యమైన స్థితి. నేను ఒకటే మాట చెప్తున్నాను, రైతుకి ప్రాక్టికల్ గా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తే ఆ విత్తనాల కంపెనీల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా ఉండవు. కల్తీ పెస్టిసైడ్స్ ఇస్తే వాటి మీద ఆ కంపెనీల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా ఉండవు. కానీ వీటి బారిన పడి గిట్టుబాటు ధర లేక రైట్. విజయభాస్కర్ రావు గారు మొత్తానికి అయితే చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కంప్లీట్గా భిన్నంగా అయింది ఈసారి అంటూ కూడా చెప్తా ఉన్నారు. రైతులను నట్టేయటం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి రైతులకు సంబంధించి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేయట్లేదు అంటూ కూడా కూటమి ప్రభుత్వంపై, అంటే మీ ప్రభుత్వంపై వైసీపీ విమర్శిస్తోంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? పొగాకు సాగు వ్యయప్రయాసంతో కూడింది అనేది కూటమి ప్రభుత్వం ఎప్పుడో గ్రహించింది. అయితే అంతర్జాతీయంగా యాంటీ స్మోకింగ్ మూవ్మెంట్ ఒకటి, 2 రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం, 3 పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం, ఇవన్నీ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అదేవిధంగా జిఎస్టి, కేంద్రంలో జిఎస్టి పొగాకు మీద 30% దాకా జిఎస్టి పెంచారని, అది తగ్గిస్తే మేము లాస్ట్ ఇయర్ పొగాకు రైతులు కంటిన్యూస్ గా 2024 సమయంలో కానీ 2025లో కానీ ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారో అదేవిధంగా 2026లో రైతులు హ్యాపీగా ఉండాలంటే జిఎస్టి గడ తగ్గిస్తే మేము లాస్ట్ ఇయర్ లాగా ఈ పొగాకుకి ధర ఇవ్వగలం అని పొగాకు వ్యాపారస్తులు చెప్తున్న మాట. అంటే అంతర్జాతీయ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కూడా మీరేనండి. ఈ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. ఆ జిఎస్టి పెంచింది మీరే. అదే చెప్పబోతున్నా. కంటిన్యూషన్ వస్తుంది. కాదు, తగ్గించాల్సింది మీరే. ఎవరో పెంచినట్టు తగ్గించడానికి మీరు డిమాండ్ చేసినట్టు కాదు, పెంచింది మీరే, తగ్గించాల్సింది మీరే. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం అంటే అది సపరేట్ గా వస్తున్నా అక్కడికే వస్తున్నా. సరే, ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మొన్న నర్సరావుపేటకు వచ్చారు ఇటీవల. ఆమె దృష్టికి తెచ్చారు సమస్యని. అదేవిధంగా ఆమె కొంతమంది మంత్రులు టీంని ఢిల్లీ పంపించముంది. వాళ్ళు వెళ్ళి కేంద్ర వాణిజ్య మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కానీ అంతకుముందు ఫోన్లో మాట్లాడటం కానీ జరిగింది ఈ విషయాలన్నీ. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే జిఎస్టి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. అదేవిధంగా పోతే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి మద్దతు ధర రావడానికి పోతే గతంలో ఇచ్చిన విధంగా, అంటే పోయిన సంవత్సరం ఇచ్చిన విధంగా 150 కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసింది.
రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ రావడానికి ఆ విధంగా ఒక నిధి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పోతే 10% లో గ్రేడ్ పొగాకుకి సంబంధించి కేజీకి 10 రూపాయలు ఇప్పటికే పెంచడం జరిగింది. అదేవిధంగా 45,000 బ్యార్నీలకి సంబంధించి ఇందాక ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రస్తావించినట్టు 45,000 బ్యార్నీలకు సంబంధించి 50,000 రూపాయల రుణం, వడ్డీ లేని రుణం 2 సంవత్సరాల పాటు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి, పొగాకు రైతులకు సంబంధించిన రుణాలకు సంబంధించి బ్యాంకర్స్ తో ఇప్పుడు ఆర్థిక భారం పడకుండా వాళ్ళు కొంచెం ఊపిరాడడానికి మార్టోరియం విధించడం జరిగింది. అవన్నీ అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్రంలో జిఎస్టీ హామీ అమల్లోకి రావాల్సి ఉంది. అదేవిధంగా ఈ మార్టోరియం అమల్లోకి రావాల్సి ఉంది. అదేవిధంగా పోతే ఈ 3 మంత్రులు అక్కడ పోయి అందరు మంత్రులను కలిసిన తర్వాత ఈ హామీలన్నీ పొంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 84లో ఈ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమైక్యను ఒకటి ఏర్పాటు చేశాడు. దాని ద్వారా కొంత ఈ మార్కెట్లో ఈ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా టొబాకో బోర్డులో వేలంలో పాల్గొనేవాళ్ళు. ఇప్పుడు తర్వాత మధ్యలో వచ్చినటువంటి 2004 తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ఆ పొగాకు సహకార సమైక్య విధుల్ని సస్పెండ్ చేసి దాని జోలికి పోలేదు. అది ఇప్పుడు అది పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశారు ఆ రోజు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో మార్కెట్ ద్వారా ఈ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొంత నిధి ఏర్పాటు చేస్తాం, కొనుగోలు చేస్తామన్నారు, కానీ కొనుగోలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు అయితేమి, యాంటీ స్మోకింగ్ మూవ్మెంట్ అయితేమి, యుద్ధ వాతావరణంలో ఏర్పడిన ఈ సంక్షోభాలే కాకుండా భాగస్వామిగా ఉన్న మాట నిజమే. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మేము భాగస్వామిగా ఉన్న మాట నిజమే. అందుకే ఒత్తిడి తెచ్చాం. 14 వరకు ఏం చేశారు? ఆ పీరియడ్ ఎక్కడ కొట్టారు మీరు? ఇప్పుడు 2004 నుంచి 2014 చెప్పారు, తర్వాత 19 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పారు. 14 నుంచి 19 వరకు ఏం జరిగిందో చెప్పట్లా. 2014-19 నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎఫ్సివి పొగాకుకి సంబంధించి దానికి సంబంధించి మద్దతు ధర ఇచ్చిన చరిత్ర ఉంది. అదేవిధంగా బర్లీ పొగాకుని టొబాకో బోర్డులో లేకపోతే మొన్న నిర్మలా సీతారామన్ గారితో వాణిజ్య మంత్రిత్వ గారు మాట్లాడారు. మొన్న బర్లీ పొగాకుని టొబాకో బోర్డు పరిధిలో ఇంతవరకు లేదు. దాన్ని టొబాకో బోర్డు పరిధిలో పెట్టబోతున్నారు. పోయిన సంవత్సరం కూడా బర్లీ పొగాకు మద్దతు ధర ఇవ్వడం జరిగింది. వర్జీనియా టొబాకో కూడా మద్దతు ధర ఇవ్వడం జరిగింది. అందుకని పోయిన 2 సంవత్సరాలు కూడా హ్యాపీగా రైతులు ఉన్నారు. ఈసారి ఆ పరిస్థితి రావడానికి భాస్కర్ గారు ఒక క్వశ్చన్, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోతే గత ప్రభుత్వంలో రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఈ ప్రభుత్వంలో తక్కువ ఎందుకు ఉంది? ఇంకొక విషయము, గత ప్రభుత్వంలో కరోనా కంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ ఉందా, కరోనా టైంలో ఎక్కువ ఉందా? అత్యంత ప్రమాదకరమైంది కరోనానా, ఇప్పుడు ఈ మీరు చెప్పే ఈ కుంటి సాకు యుద్ధాలా? జగన్మోహన్ రెడ్డి ఏది ఆర్థిక మాంద్యమైనది? ఏ టైం అప్పుడు రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఇప్పుడు రేట్ ఎందుకు తక్కువ ఉంది? అప్పుడు కొనుగోలు ఎందుకు ఎక్కువ ఉంది, ఇప్పుడు కొనుగోలు ఎందుకు తక్కువ ఉంది? మరి 14 నుంచి 19 వరకు ఎందుకు తక్కువ ఉంది? రైతు పక్ష విపరీతమైన ప్రేమ చూపుతున్నామని చెప్పే మీరు ఇప్పుడు ఏదో హామీలు పొంది వచ్చామంటున్నారు కదా, ఆ హామీలు ఈ ప్రభుత్వం ఉండగా వస్తాయా? ఈ ప్రభుత్వం 1 సంవత్సరానికి వస్తాయా, లేకపోతే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తాయా, లేకపోతే 2047కి వస్తాయా? ఎప్పటికి వస్తాయా? ఎంతమంది రైతులు ఇంకా చనిపోవాలి? ఎంతమంది రైతులు ఇంకా నష్టపోవాలి? ఎంతమంది రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకోవాలి? వస్తున్నాయి, చేస్తున్నాము. నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చారు, అక్కడ చేశారు. ఇక్కడ ఇవన్నీ కళ్ళబొల్లి మాటల్లా కనిపిస్తున్నాయి రైతులకి. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పొగాకు పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు పొగాకు పూర్తి సంక్షోభంలో రైతులు ఇరుక్కున్నారు. పోతే 1 సంవత్సరమే రైతులకి గిట్టుబాటు ధర లభించింది 5 సంవత్సరాల్లో. అదే విధంగా మేము ఇప్పుడు 2 సంవత్సరాలకి అన్నారు కదా, మీరనే సంక్షోభంలో ఉన్న రేటు కంటే ఇప్పుడు ఎందుకు రేటు తక్కువ ఉంది?
మీరు ఇప్పుడు చెప్పే చెప్పిన మాట ఆరోపణ ఏంటి? వాస్తవా కాదు? నన్ను మాట్లాడినవయ్యా నేను సుమారు రైట్. 70 రూపాయలు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటి? అవునా, మీరు అబద్ధాలు ఆడుతుంటే ఒకసారి ఏం ఒకసారి మాట్లాడాలి? మొత్తం విందాం. గత వాళ్ళ ప్రభుత్వంలో వర్షన్ ఒకసారి మొత్తం విందాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో నోటుకు వచ్చిన 285 మాట్లాడడం కాదు, రూపాయలు నేను అంకెలతో కేజీ ధర ఉంటే చేస్తున్న కృషి వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి నోట్ చేస్తున్న చేసుకోండి. కృషి ఇప్పుడు వారు చెప్పా. చెప్పేది మొత్తం ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీకు అవకాశం ఏ కానీ దానికి సంబంధించి మాకు అడగండి. అవకాశం మీరు ఇస్తుంది 2 ఏమో నిమిషాలే. లేదు మాకు లేదు అవకాశం మీ- ఇస్తే మీ- మీరు మీ- నోటించాలి. మీ సిగ్నల్ ప్రభుత్వం ఫ్రీజ్ వారికి- లేదండి ప్రభుత్వం వారికి వారు చెప్పేదంతా చెప్పనిస్తున్నారు. లేదండి మీ సిగ్నల్ ఫ్రీజ్ ప్రశ్నించే అయ్యేసరికి వారిని- నేను తనను తీసుకోవాల్సి వచ్చింది. మీ సిగ్నల్ ఫ్రీజ్ అయింది అక్కడ. పోతే ఇప్పుడు జిఎస్టీకి హామీ పొందారు, జిఎస్టీని తగ్గించడానికి. అదే విధంగా టొబాకో బోర్డులో బర్లీ పొగాకుని చేర్చడానికి హామీ పొందారు. Hmm. అదే విధంగా రైట్. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు పొగాకు వాటికి రైతులకు టైం ఉంటది కదండి. ఒక నిమిషం అండి ఎప్పుడు విజయభాస్కర్ గారు చూపిస్తామని విజయభాస్కర్ గారు చెప్పారనేది. విజయభాస్కర్ గారు ఒక నిమిషం. ఇప్పుడు గిట్టుబాటు ధరల కొరత ఉంది అంటూ కూడా పొగాకు రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి వైనం లేదా ఇప్పుడు ఆ? ఉందంటారా? గిట్టుబాటు ధర అదే కదా. ఇప్పుడు ఈ జిఎస్టీ విషయంలో ఎందుకు వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? కొనుగోలు GST ప్రక్రియ పెంచారయ్యా. కూడా మందకొడిగా సాగుతుందంటూ కూడా రైతులు ప్రభుత్వం గగ్గోలు గిట్టుబాటు పెడుతున్నటువంటి ధర వైనం సంగతి కనిపిస్తా ఉంది అడుగుతుంటే అంటున్నారు. వ్యాపారస్తుల సంగతి GST చెప్తారేం సార్ పెంచారు, మీరు? మేము నష్టపోతాము ఆ పోయిన సంవత్సరం ధరలు కొనాలంటే మేము నష్టపోతాము, జిఎస్టీని తగ్గించమని చెప్పారు. జిఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు, వాళ్ళు హామీ పొందారు. రేపు మాపట్లో దానికి సంబంధించిన జీవో కూడా వస్తుంది. అదే విధంగా బ్యాంకర్స్ ని మాటోరియం విధిస్తామన్నారు. పోతే బ్యాంకర్స్ దాన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయమని కేంద్రం ఆదేశించింది. అదే విధంగా పొగాకు బోర్డులో బర్లీ పొగాకుని చేర్చమని చెప్పేసి అడిగితే హామీ పొందారు. అది కూడా రేపో మాపో ఉత్తర్వులు రాబోతున్నాయి. మరి ఇదంతా కృషి కాదా? మరి ఇప్పుడు అంతర్జాతీయంగా ఏర్పడిన కొన్ని పరిస్థితులు ఒకవైపు, మరొక వైపు దేశంలో జిఎస్టీని పెంచారు, దాన్ని తగ్గించమని అడగడం జరిగింది. అదే విధంగా దశాబ్దాలుగా ఇంతవరకు బోర్డులో చేర్చకపోవడం అన్యాయము. బర్లీ పొగాకునంటే దానికి హామీ ఇచ్చారు. ఇవన్నీ హామీలు పొంది వచ్చారు. పోతే రేపో మాపో వాటికి సంబంధించిన జీవోలు వస్తే తిరిగి పరిస్థితి సర్దుకుంటుంది. ఆ రైతుల ముఖాల్లో మనం మళ్ళీ వెలుగు చూసే రోజు రాబోతుంది త్వరలో. పోతే అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, దేశంలో జిఎస్టీ వల్ల తలెత్తిన పరిస్థితి, వీటన్నిటిని వాళ్ళు వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. కాబట్టి రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీ వర్షన్ ఒకసారి క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి. భాస్కర్ గారు ఏం చెప్తారంటే ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వట్లేదంటే వ్యాపారస్తులు జిఎస్టీ గురించి మాట్లాడుతున్నారు. జిఎస్టీ అనేది వ్యాపారస్తులు ఇట్లా ఎక్కువ ఉంది కాబట్టి మేము కొనలే, వ్యాపారస్తుల గురించి కాదు ఇప్పుడు రైతులు అడుగుతుంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎందుకు నిర్ణయించలేదు, అది సమస్య. వ్యాపారస్తులు చెప్తున్న మాట, దానికి వ్యాపారస్తులు చెప్తున్న మాట. గిట్టుబాటు ధరకి ఏం సంబంధం అండి? ప్రభుత్వం నిర్ణయించే వ్యాపారస్తులు మనం కొట్టలేం కదా, వ్యాపారస్తులు మనం టార్చర్ పెట్టలేం కదా. వ్యాపారస్తులకి వ్యాపారస్తులను సమావేశపరిచారు, వాళ్ళతో మీటింగులు పెట్టారు. మీరు కొనుగోలు ఎందుకు చేయడం లేదంటే వాళ్ళ తరఫున ఏం చెప్పారు? పశ్చిమాసియా సంక్షోభం అన్నారు, యాంటీ స్మోకింగ్ మూవ్మెంట్ అన్నారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నారు, జిఎస్టీ పెంచారు, కేంద్ర ప్రభుత్వం పెంచింది అన్నారు. మరి అయితే జిఎస్టీ కేంద్రాన్ని అభ్యర్థించారు. మరి మన చేతిలో ఉండే తగ్గించమన్నారు, జిఎస్టీని తగ్గిస్తామన్నారు. అదే విధంగా బర్లీ టొబాకో బోర్డులో చేర్చమన్నారు, దానికి హామీ పొందారు. భాస్కర్ గారు చెప్పండి. ఇక్కడ భాస్కర్ గారు కూడా రైతు కుటుంబం నుంచే వచ్చారని నేను అనుకుంటున్నా. అవునవును, క్లియర్ గా నేను చెప్పే మాట ఏంటంటే మేము పొగాకు ఉత్పత్తిదారులమే ఒకప్పుడు. నేను చెప్పేది ఏంటంటే పొగాకు రైతు ఎవరైనా సరే పొగాకు ఎంత విస్తీర్ణం వేయాలి, పొగాకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, పూర్తిగా ప్రభుత్వ అనుమతితోనే ప్రభుత్వం అనుమతించిన రైతులే ప్రభుత్వం అనుమతించిన వరకే పొగాకు వేస్తారు. వేసిన దాన్ని ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఎక్కడైతే పొగాకు తెచ్చుకున్నారో ఆ విస్తీర్ణంలో ఉన్న పొగాకుని ఇన్ని కింటాలని ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దాన్ని కొనమని అడుగుతున్నారు. కానీ రైతులు, మీరు ప్రభుత్వం ఏదైతే రైతులను తప్పు పట్టడం వెంకటేశ్వర రెడ్డి గారు, రైతులను తప్పు పట్టడం. ప్లీజ్ సార్ నన్ను మాట్లాడనివ్వండి, చెప్తాను. క్వశ్చన్ అర్థమైతే మీకు జవాబు చెప్పడానికి ఉంటుంది. క్వశ్చన్ అర్థమైతే మీకు జవాబు చెప్పడానికి ఉంటుంది. ప్రభుత్వం ఎంత అయితే అనుమతి ఇచ్చారో అంతవరకే పొగాకేశారు. అనుమతి ఇచ్చిన దాని వరకే కొనమన్నారు, అనుమతి ఇచ్చిన దానికే మద్దతు ధర ఇమ్మన్నారు. ఇందులో వ్యాపారస్తులు ఇలా చెప్పారు, అలా చెప్పారు. వీళ్ళు అనుమతి ఇవ్వడానికి మీకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, పొగాకు రైతులు పండించడానికి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు,
పొగాకు రైతులు నష్టపోతేనేమో వాళ్ళకి ఏ రకమైన బాధ ఉండదు. కానీ వ్యాపారస్తులు అడిగారంట, వాళ్ళు కొనట్లేదంట, వాళ్ళని మనం ఏమి చేయలేమంట అని ఒక ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన మాటకి, వేసుకోమన్న దానికి, అడిగిన ఇస్తామన్న గిట్టుబాటు ధరకి, వీటన్నిటికీ ఈ మాటలన్నీ గాలికి వదిలేద్దామండి. రైతులంటే అంత చిన్న చూపండి. రైతుల మాటకి రైట్ లేదా? వ్యాపారస్తులు చాలా సులభం. నేను రెచ్చగొట్టడం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందండి విజయభాస్కర్ గారు? ఎందుకు అనుమతించారు? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభుత్వం కొనలేనప్పుడు, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వలేనప్పుడు, ప్రభుత్వం కొనడానికి వీలు లేనప్పుడు అసలు అంత పొగాకు వేయమని ఎందుకు అనుమతించారు? అంటే రైతులు మోసపోయినా పర్లేదు, రైతుల్ని మోసం చేసినా పర్లేదు, వాళ్ళని మాటని తప్పినా పర్లేదు, వాళ్ళకి ఆ పర్మిషన్ ఇస్తే వాళ్ళే నష్టపోతారు, వాళ్ళే నాశనం అవుతారు. తొందరపడి మాట్లాడితే ఎట్లా? చేస్తున్న కృషిని గమనించాలా? కృషి చేయకపోతే మీరు నిందించడంలో అర్థం ఉంది. ఇప్పుడు ఎప్పుడండి కృషి చేసేది? రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ తర్వాత ఒకసారి చూద్దాం. లక్ష్మణ్ గారితో మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ గారితో మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ సరే కారణాలు అనేకం ఉంటాయి. ఏదైనా కూడా ఎగుమతి ఇతర దేశాలు దిగుమతి చేసుకునే పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వము డిసైడ్ చేస్తుంది ఎన్ని ఎకరాల్లో పండిస్తే ఈ లిమిట్ ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుందని ఒక ఫిగర్ చెప్తుంది. ఇంకేంటి, రైతులకు ఇది కమర్షియల్ క్రాప్ కాబట్టి ఆశ ఉంటుంది, కొంత ఎక్కువ కూడా వేస్తారు. అయితే అనేక కారణాలు ఉండవచ్చు. ఇవాళ యుద్ధ పరిణామాలు వలన కొంత ఆలస్యం కావచ్చు, అంతకుముందు కరోనా వలన కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ పొగాకు రైతులు కాకుండా పొగాకు కొనుగోలుదారులు ఏం చేస్తారంటే ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు పొగాకు బోర్డుతో మొక్కైపోయి బ్లాక్ మెయిల్ చేయడానికి మొదలు పెడతారు. ఎగుమతులు లేవు, ఆ యుద్ధం వచ్చింది, లేకపోతే ఫలానా కారణాలు వచ్చాయి కాబట్టి మేము ఈ ధరకే కొంటాము, అంతకుమించి కొనము అంటారు. అప్పుడు ఎవరు చొరవ తీసుకోవాలి? కేంద్రం. అంటే పొగాకు బోర్డు ఎవరిది? కేంద్రం. కేంద్రం పొగాకు బోర్డుతో ద్వారా కొనుగోలు చేసి ఆ గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయగలిగితే, అయితే వాళ్ళు ఏం చెప్తారు? ఇంత లిమిట్ పెట్టాము, ఆ లిమిట్ వరకు మేము కొంటాము, లిమిట్ దాటితే మేము కొనమంటారు. అంటే కొనమంటారు. అప్పుడు ఎవరు ఎంటర్ అవుతారు? మళ్ళీ ఈ పొగాకు కొనుగోలుదారులు అంటే వ్యాపారస్తులు అంటారు. ఈ సమన్వయం చేయడానికి బాధ్యత ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వం. నో డౌట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతున్నది? ఇప్పుడు ఏదో ప్యాకేజ్ ఇచ్చేప్పుడు ఏమంటున్నారు? 1 కేజీకి 10 రూపాయలు మేము సబ్సిడీ లాగా ఇస్తాము అంటున్నారు. 10 రూపాయల కేజీకి అది ఒక రకంగా ఉపశమనం కలుగుతుంది. అలాగే వడ్డీ లేని రుణం 50,000 రూపాయలు ఇస్తామంటున్నారు, దాదాపు 45,000 మంది రైతులకు. ఇది సరిపోదు. తను పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి, తను పండించిన మొత్తం కొనుగోలు జరగాలి. ఇప్పుడు నువ్వు 100 కేజీలు పండిస్తే ఎగ్జాంపుల్ నేను 50 కేజీలు కొనుక్కుంటా అంటే మిగతా 50 కేజీలు ఎక్కడ పోవాలి? ఇక్కడ అది ఉపయోగించే అవకాశం లేదు కదా. ఎగుమతే జరగాలి తప్ప ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోనూ పొగాకు నిషిద్ధం ఉంది. పొగాకు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, అన్నిటి మీద ఆంక్షలు ఉన్నాయి కదా. ఆంక్షలు ఉన్నప్పుడు ఇతర దేశాలకే పోవాలి. అందువల్ల ఏంటంటే ఆ 2 అంశాల మీద ఏం చేస్తుంది కేంద్రం? ఏం చేస్తుంది? సరే రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలా, కొంతవరకు మేము ఏదో ఒక 10 రూపాయల వరకు మేము కిలోకి ఇస్తాము అని ఆ సూచన లేకపోతే ఆ సహాయం వేరు. పూర్తి బాధ్యత కేంద్రాన్ని ఇక్కడ. ఎందుకంటే ఎగుమతుల మీదనే ఆధారపడి ఉంటుంది ఇది, ఈ కమర్షియల్ క్రాప్. ఈ పొగాకు పోటీ ఎందుకు ఉందండి? నాకు అర్థం కాల. పొగాకు పోటీ ఎవరిది? కేంద్రాన్ని కదా, రాష్ట్రానికి కాదు, అది కేంద్రాన్ని. కాబట్టి ఇక్కడ ఈ రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ముందు జాగ్రత్త ఉండాలి కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తగా కేంద్రాన్ని హెచ్చరించాలి కదా. బోర్డు ద్వారా కొనుగోలు చేసేటువంటి దాన్ని ముందే, కానీ రైతుల దళారీలను కొనుగోలు చేసే విధంగా చేస్తే ఏమైపోతుంది? దళారీలు ఖచ్చితంగా రైతులు బ్లాక్ మెయిల్ చేస్తారు ఎన్ని చెప్పినా కూడా.
భయపెట్టించేస్తారు, మాకు ఇంత ధరకే ఇవ్వండి అంటారు. ఈ పరిస్థితుల్లో ఈ సమన్వయం చేయడంలో ఎక్కడో లోపం జరుగుతున్నదని నేనైతే అనుకుంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేయటంలో. మరి ఇక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని దాని మీద వివరణ ఇచ్చి చెప్పాడు అనుకోండి, తన కేంద్రము అన్ని విధాలుగా సహకరిస్తున్నది అని చెప్పాడు. చెప్పినప్పుడు రైతులు అంతటా 50,000 వడ్డీ లేని రుణంతోనో లేకపోతే 10 రూపాయల కిలోకు సబ్సిడీ ఇచ్చినంత మాత్రాన సాటిస్ఫై అయ్యే పరిస్థితి అక్కడ కనపడలేదు కదా. పండించినట్టు మొత్తం కొనుక్కోకపోతే ఏంటి, దానికి సమాధానం కావాలి కదా. ఓకే, రైట్. విజయభాస్కర్ గారు ఏమండి, సరే పొగాకు రైతుల్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వెళ్ళి నిన్న దేవరపల్లి సందర్శించాడు. అంతకు ముందు ఒకసారి కందుకూరుకు పోయొచ్చాడు లాస్ట్ ఇయర్. పోయితే ఆయన ఎక్కడికి పోయినా జైత్ర యాత్ర లాగా పోతే నేను పోతే రాజు వెడలే రవి తేజంలాగా అన్నట్టు పోయినవాడు పోతే ఎంత నిన్న విధ్వంసం జరిగింది దేవరపల్లిలో. ఆ బేడ్లన్నీ తొక్కేశారు వాళ్ళ కార్యకర్తలు అయితేమి, పోతే చాలా అక్కడ ఉన్న అల్లర ముఖర్లు అయితేమి, పోతే అక్కడ చిరు వ్యాపారులు, చిన్న సెంటర్ దేవరపల్లి, ఆ చిరు వ్యాపారులంతా చిన్న చిన్న రోజు పట్టబోసుకునేవాళ్ళు, 400-300 సంపాదించుకుని. కూల్ డ్రింక్ షాపుల్లో పోతే అక్కడ బిల్లులు ఇవ్వలేదు, టీ అంగడిలో బిల్లులు ఇవ్వలేదు, చిన్న చిన్న హోటల్స్ లో బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళు లబో దిబో అన్నారు. ఆ పొగాకు బేడ్లన్నీ ఎక్కి చిందులేశారు వీళ్ళు. పోతే రైతులు తీవ్రంగా పరామర్శ, ఇప్పుడు గోరు చుట్టు మీద రోకట పోటు అన్నట్టుగా ఈయన పర్యటన సాగిందన్న. పోతే ఇప్పుడు గోరు చుట్టూ అసలే పెయిన్, దాని మీద రోకట పోటు లాగా ఇప్పుడు ఈయన పరామర్శ పేరుతో పోయి ఎలాగో GST తగ్గించబోతున్నారు, పోతే బర్లీ పొగాకుని బోర్డులో చేర్చబోతున్నారు, ఇదంతా జగన్ పర్యటిస్తే అబ్బా భయపడిపోయి ఇవన్నీ అమలు జరిగాయని చెప్పేసి క్రెడిట్ చోరీ చేయడానికి ఆయన నిన్న యాత్ర పెట్టుకున్నాడు. పోతే ఈ సంప్రదింపులు గత కొన్నాళ్ళుగా జరుగుతున్నాయి, ఇవన్నీ గమనించి ఇంక ముహూర్తం దగ్గరికి వచ్చింది, రేపో మాకు జీవోలు రాబోతాయని పోయి క్రెడిట్ చోరీ కోసం పోయాడు. ఆయన విధ్వంసం సృష్టించి వచ్చాడు. పోతే దీనికి సంబంధించి ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పుడు రైతులు, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు రైతులు తాము పండించిన ఉత్పత్తులు గిట్టుబాటు ధరలు కావాలనుకుంటారు. రైతులు మనం చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతును రాజు చేయాలని, పోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అన్నారు. పోతే రైతు ఈ రోజుకి వ్యవసాయ రంగం మీద 50%, 53% భారతదేశంలో ఆధారపడి ఉన్నారు. రైతులు అక్కడ ఎండనక, వాననక, తేలనక, పామునక, పోతే పెట్టుబడులు ఉండి లేక అప్పులు పాలైపోయి భారతదేశం అంతా చాలా మంది రైతులు ఎదుగు పొదుగు లేని విషయం కరెక్టే. రైతు కుటుంబాల్లో నుంచి ఏ రైతు కుటుంబం ఏ రోజు హ్యాపీగా లేదు, ఆ మాట వాస్తవం. అయితే భవిష్యత్తులో ఆహార భద్రతకు ప్రమాదం వస్తుంది మిగిలిన పంటల విషయంలో. అదే విధంగా మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే వర్జీనియా టొబాకో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది విదేశీ మారక ద్రవ్యం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రమైన కృషి చేస్తుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతాం, ఈ అంతా కొనుగోలు చేయించాలా, పోతే ఎక్స్పోర్ట్ చేయాలా, తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాలని. సరే, మనం ఇప్పుడు బోర్డు పెట్టింది ఎందుకంటే ప్రైవేట్ వ్యాపారస్తులు ఇంతకుముందు రైతులను మోసం చేస్తున్నారని బోర్డు పెట్టింది. ఇప్పుడు ఇది జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఖమ్మం జిల్లా వాస్తవ్యులు జలగం వెంగళరావు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బోర్డు పెట్టారండి. 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ బోర్డు ప్రవేశపెట్టిన పూట కొంత స్ట్రీమ్ లైన్ అయింది. కానీ వ్యాపారస్తులు ఏంటంటే, వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్నా, మన సొంత అన్నదమ్ముడు వ్యాపారం చేస్తున్నా, అన్న సరుకుల కోసం పోతే తూకంలోనో, పోతే గ్రేడింగ్, పోతే నంబర్ 1 గ్రేడ్ ఇవ్వాల్సింది నంబర్ 2 సెకండ్ గ్రేడ్ ఇచ్చావు, లేకపోతే రేట్ల దగ్గర మాహీ చేసావు అనేది వ్యాపారస్తుల లక్షణం. పోతే అయితే వ్యాపారస్తుల్ని, ఇప్పుడున్న ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటే పోతే వ్యాపారస్తుల వ్యక్తిత్వాన్ని, వ్యాపారస్తుల స్వేచ్ఛా స్వాతంత్రాన్ని, వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాలు రాయలేము. వ్యాపారస్తుల్ని ఒప్పించి మెప్పించి బ్రతుకులాడుకొని వాళ్ళ చేత కొనుగోలు చేయించి మీకు ఎక్స్పోర్ట్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి. ఇంకో విషయం అండి విజయభాస్కర్ గారు, ఇంకో విషయం, ఇప్పుడు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నారు కదా, ఇచ్చారా, ఇవ్వబోతున్నారా? ఇప్పుడు రైతుల్ని పోయి తీసుకోమన్నారండి. దానికి ఆగస్టు 15 అప్లికేషన్స్ పెట్టడానికి రేపు ఆగస్టు 15 వరకు ఇచ్చారు లాస్ట్ డేట్, ఎక్స్టెండ్ చేశారు.
ఆగస్టు 15 దాకా. పోతే ఈ రైతులు బ్యార్నీ రైతులు ఆ బ్యారన్ కి సంబంధించిన వివరాలు, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ సర్వే నంబర్స్, వాళ్ళ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అవన్నీ అప్లికేషన్ లో పొందుపరిచి పోతే ఇస్తే వాళ్ళకి 50,000 రూపాయలు రుణాలు బ్యాంకర్స్ స్ట్రిక్ట్ గా చేయమని చెప్పారు. పోతే దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. రైతులకి గౌరవం ఇవ్వకపోతే అదేవిధంగా మారటోరియం విషయంలో కూడా బ్యాంకర్స్ హెచ్చరించారు. కాబట్టి ఆ మారటోరియం అమల్లోకి వచ్చి ఆ GST అమల్లోకి వచ్చేస్తే ఈ పరిస్థితులన్నీ సర్దుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 50,000 రూపాయలు తాత్కాలిక ఉపశాంతి పనికి వస్తుంది. వచ్చే సంవత్సరం కూడా మరో 50,000 ఇవ్వమని నెక్స్ట్ ఇయర్ పంటకు కూడా అది ఉపకరిస్తుందనే ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి వడ్డీ లేని రుణాల కింద 50,000 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు కట్టాల్సిన బాకీలు, బ్యాంకర్స్ కి కట్టాల్సిన బాకీల విషయంలో ఎలాంటి ఒత్తిడి తేవడానికి లేదు, మారటోరియం అని చెప్పారు. అంటే ఇప్పుడు 50,000 వడ్డీ లేని రుణానికి సంబంధించి షరతులు పెట్టారండి? వడ్డీ లేని రుణాలకు సంబంధించి షరతులు ఏమున్నాయండి? ఏ షరతులు లేవే దానికి. బ్యారన్ ఉంటే అంటే ఒక బ్యార్నీకి 50,000 చొప్పున ఇవ్వమన్నారు. ఒక బ్యార్నీకి అంటే ఒక బ్యార్నీలో నల్లరేగడి నేల ఇక్కడ సాయిల్ కండిషన్ బట్టండి. ఇప్పుడు నల్లరేగడి నేలకి ఇంత విస్తీర్ణం అని ఉంటది, ఎర్రరేగడి నేలకి ఇంత విస్తీర్ణం అని ఉంటది. చెల్కా భూములు ఎర్రరేగడి నేలకు ఒక పద్ధతి ఉంటదండి. ఇన్ని ఎకరాలు ఒక బ్యారన్కి ఉన్నాయి అంటే ఎర్ర నేలల్లో వచ్చే దిగుబడిని బట్టి, నల్లరేగడిలో వచ్చే దిగుబడిని బట్టి ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నిర్ణయిస్తారు. అదే విధంగా మన రైతులే పోయి మైసూరు ఏరియాలో కూడా విపరీతంగా డెవలప్ చేశారు. ఇప్పుడు అక్కడ స్థానిక రైతులు కూడా పొగాకేస్తున్నారు. మన ఏపీ వాళ్ళ బ్యాలెన్స్ మైసూరు ఏరియాలో చాలా ఉన్నాయి. అది నంబర్ 1 క్వాలిటీ వస్తుందంట. అది ప్రపంచ మార్కెట్ లో దానికి ఎక్కువ విలువ ఉంటుందంట మైసూరు పొగాకి. అంటే అక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పోతే ఈ రైతును రాజు చేయాలనే సంకల్పం ఉంది. పోతే అందుకు తగిన కృషి చేస్తున్నారు. ఎందుకంటే వ్యాపారస్తులకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకుండే ప్రాథమిక హక్కులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని మనం టార్చర్ పెట్టలేము. పోతే అయితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి, పొగాకు వ్యాపారం కాబట్టి వాళ్ళ గోడౌన్లు ఉన్నాయి, వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళ సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరికీ జీతం వచ్చారు, కరెంటు బిల్లులు కట్టాలా, గోడౌన్లు అద్దెకి తీసుకున్న వాళ్ళు ఉన్నాయి, సొంత ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఖర్చులు తడిసి మోపిడి అవుతాయి. మళ్ళీ వాళ్ళు లాభాలు చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఉంటది. వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలకి ఇక్కడ ఎవరు తలవక్కట్లేదు. దాన్ని తగినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేయాల్సింది బ్యాంకర్స్ పరంగా చేస్తా ఉంది. కాబట్టి ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. త్వరలో పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. వెంకటేశ్వర రెడ్డి గారు, భాస్కర్ గారు చెప్పేదాన్ని వింటుంటే విడ్డూరంగాను నవ్వుగాను ఉంది. రైతుల్ని, వ్యాపారస్తులనేమో ఒప్పించి మెప్పించి బ్రతిలాడుకోవాలంట, రైతులనేమో అదిరించి దండించి బ్లాక్మెయిల్ చేసి లాక్కోవాలంట. అట్లా ఉంది ఈయన చెప్పే. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి, వ్యాపారస్తుల్ని కట్టేసి కొట్టి కొంటారా లేదా అని చెప్పేసి ఎవరన్నా చేయగలరా? వాళ్ళు మా దగ్గర వ్యాపారం చేయమంటే మనం ఏం చేయలేము. వ్యాపారం అంటే మనం ఏం చేయాలా సార్? రైతులు అడుగుతున్నది హేతుబద్ధంగా. అందుకని జాగ్రత్తగా వాళ్ళని మెప్పించాలా, నెమ్మదిగా మాట్లాడి వాళ్ళతో సర్దుబాటు చేసి, మీకు కమాండింగ్స్ లేకపోతే, గవర్నమెంట్ నుంచి కమాండింగ్స్ లేకపోతే, ఒక నిబంధన లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కదండి. అవును, అందుకే గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ ఉంటుంది. ఖచ్చితంగా దళారులు రైతులను మోసపరచొద్దు, ప్రతిదీ కూడా ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం ఎంతైతే ధర ఉందో అంత ధర కొనాలనేటువంటి నిబంధన పెట్టాలి. ఇప్పుడు బుజ్జగించలు అవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు పేటరేగిపోయే అవకాశం ఉంటుంది కదా. ఉందండి, చెప్పారు. వాళ్ళు ఏమో వేలం కేంద్రాల్లో పాల్గొంటున్నారండి. మన రైతులు కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది అమ్ముకోవట్లేదు. కఠిన నిబంధనలు ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? దళారులకు సంబంధించి వాళ్ళేమి పాల్గొనడం లేదనేది మాట ఎవరన్నారు? వాళ్ళు పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో నిరంతరం పాల్గొంటున్నారు వ్యాపారస్తులు. వైసీపీ చెప్తా ఉంది ఇప్పుడు తక్కువ ధర ఇస్తున్నారు అనేది అభియోగం. తక్కువ ధర ఇస్తున్నారు అనేది రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి. పాల్గొని ఇష్టానుసారంగా వాళ్ళు అడిగిన రేటుకి వీళ్ళు ఇవ్వాలి అనేది అక్కడ జరుగుతున్న విషయం. మేము చెప్తున్నది ఏంటంటే, ప్రభుత్వం ఒక మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధర ప్రకారం తక్కువ కాకుండా ఆ మద్దతు ధరకు గిట్టుబాటు ధర కొనేటట్టు చేయమంటున్నాం మేము.
కొనడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోమంటున్నాం. అది వదిలేసి వాళ్ళను ఒప్పించాలి, మెప్పించాలి, ప్రతిమలాడాలి అంటే వాళ్ళు ఎప్పటికి కొనాలి? వీళ్ళు ఈ రైతులకి ఎప్పటి గిట్టుబాటు ధర రావాలి, ఎప్పటికి అమ్ముకోవాలి? పైగా మేము రైతు ప్రతినిధిగా మేము అడుగుతున్నది ఏంది? ప్రభుత్వం ఎంతవరకు అనుమతించిందో దయచేసి అనుమతించిన దానికైనా మద్దతు ధర ఇచ్చి ఎంతైతే అనుమతించారో అంతవరకైనా కొనండి అంటున్నాం. ఎక్స్ట్రా వేసింది కొనమని మేము అనట్లా. ప్రభుత్వం ఎంతవరకు అయితే అనుమతించిందో ఆ అనుమతించిన దాని వరకైనా గిట్టుబాటు ధర ఇచ్చి కొనమంటున్నాం. అది కొనకుండా రైతులు వ్యాపారస్తులను ఒప్పించాలి, మెప్పించాలి అంటే ప్రభుత్వం ఏం చేయదా అంటున్నాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, వేసుకోమన్నది. మేము అనేది ఎంతైతే వేసుకోమన్నదో దాని వరకే గిట్టుబాటు ధర ఇచ్చి కొనమంటున్నాం. అది ప్రభుత్వం నిర్ణయం చేయాల్సిన పనిని వ్యాపారస్తుల మీద సాకు పెట్టి అంతర్జాతీయ మార్కెట్ మీద సాకు పెట్టి అదేదో మిగతా విషయాలన్నింటినీ యుద్ధాలు అన్ని కాకమ్మ కథలు, సాకులు అన్ని చెప్పుకుంటూ ప్రభుత్వం ఏమీ చేయకుండా చేతులెత్తేసి రామాయణం అంతా విని సీతారాముడికి ఏం కావాలన్నట్టు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇది. ప్రభుత్వం ఎక్కడ చేతులు ఎత్తేసింది, ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు గుండెల మీద వ్యాపారస్తులు వేలంలో పాల్గొంటుంటే ప్రతి ఏడాది ఈ సమస్య ఉంది. ప్రతి ఏడాది 51 సంవత్సరాలుగా పొగాకు బోర్డు ఏర్పడినప్పటి నుంచి చూడండి మీరు, ప్రతి ఏడాది ఏమండి యాంకర్ గారు మీరు గమనించండి, పొగాకు విషయంలో 51వ సంవత్సరం ఇది పొగాకు బోర్డు ఏర్పడి, అంటే స్ట్రీమ్ లైన్ చేసి. అంతకుముందు ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులకు డబ్బే వేస్తున్నారని చెప్పేసి పొగాకు బోర్డు పెట్టారు. జల వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి చూడండి, అంటే దాదాపు ఇప్పుడు 51వ సంవత్సరం. ఈ 51 సంవత్సరాల్లో నాకు 40 సంవత్సరాలుగా వీటి పట్ల ఊహ ఉంది. ప్రతి సంవత్సరం సమస్యనండి ఈ పొగాకు వ్యాపారస్తులతో ప్రతి సంవత్సరం సమస్య. ఎప్పటికప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలా, పోతే ఈ సమస్యను సర్దుబాటు చేసి ఏదో గట్టెక్కిస్తున్నారు. పోతే అదే విధంగా ప్రతి ఏడాది ఈ సంక్షోభం ఎందుకు తలెత్తుందండి? ఇప్పుడు విజయభాస్కర్ గారు మనలో మన మాట ఇప్పుడు సరే గవర్నమెంట్స్ మనం ఒక పార్టీలో ఉన్నాం, ఇంకో పార్టీలో ఉన్నాం పక్కన పెట్టేస్తే అసలు ఎక్కడ జరుగుతుంది లోపం? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు ఇలా అంటున్నారు, ఎవ్రీ ఇయర్ ఇదే తంతు నడుస్తా ఉంది గత 75 నుంచి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఎక్కడ ఉందంటే కొనేది ఎవరండి? మీరు నేను కాదు కొనేది. ఎవరు? మీరు నేను కాదు కొనేది. వాళ్ళు వ్యాపారస్తులు లిమిటెడ్ గా ఉన్నారు. లిమిటెడ్ వ్యాపారస్తులు ఈ పొగాకులో వేల మంది లేరు. వేల మంది లేరండి. లిమిటెడ్ అంతా మూడు అంకెల్లో కాదు లేరు, 2 అంకెల్లోనే అంతా 30-40 కంపెనీలు లోపల. వాళ్ళలో మేజర్ గా ఉండేది గాడ్ ఫ్రే, ఐఎల్టీడీ ఏమండి, అవి 2 కంపెనీలు. పోతే బొమ్మిడాలోళ్ళు, పోతే పోలీసిటీ సోమసుందరం వాళ్ళు గుంటూరు, ఇట్లా ఇంకా రాయపాటి సాంబశివరావు వాళ్ళకి సంబంధించి అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం, తర్వాత మీరు మాట్లాడండి. లిమిటెడ్ కంపెనీలు అండి. మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే చర్యలు తీసుకుంటుంది, జరుగుతుంది, ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. నేనేమంటానంటే వాటికి ఎప్పటి లోపు అనేది స్పెసిఫిక్ డేట్స్ ఏమన్నా ఇచ్చారా? ఒక వారం రోజులు అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. ఒక వారం రోజుల్లో అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. అంటే సమస్య రాకూడదు, వచ్చిన తర్వాత కృషి చేయడం. కృషి అయిపోయింది, వాళ్ళు ఒప్పుకున్నారు, చేస్తా ఉన్నారు. వాటి కోసం ఎదురు చూస్తున్నాం. 5-6 రోజుల్లో, వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుంది. యూ డోంట్ వరీ. రైతుల మీద మా వెంకటేశ్వర రెడ్డి గారికి అంత ప్రేమ ఆప్యాయత. ఆయన స్వయంగా రైతు. ఎప్పుడు చూసినా పంట పొలాల్లో కూర్చొని డిబేట్ లో పాల్గొంటారు, అది లేకపోతే గుళ్ళన్నా కూర్చొని పాల్గొంటారు. పోతే వారు ఏం దిగులు చెందాల్సిన పని లేదు. వారం 10 రోజులు అన్ని పరిస్థితులు గ్యారంటీగా సర్దుకుంటాయి. పోతే కేంద్ర ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి లేదు. ప్రజల మన్ననలు పొందాలని, రైతులు ఒక మెప్పు పొందాలని ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఏర్పడుతుంది. మీరు గమనించండి, ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ పొగాకు మార్కెట్ లోకి వచ్చిన తర్వాత, ఉత్పత్తి జరిగాక ఈ సమస్య అంటే ఎవర్ గ్రీన్ ప్రాబ్లం ఇది.
51 సంవత్సరాలుగా పొగాకు బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఇదే. అంతకుముందు రైతులనేమో ఇష్టారాజ్యంగా కొనేసేవాళ్ళు, ఇష్టం వచ్చిన ధరకి వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు డబ్బులు మాత్రం ఎగ్గొట్టేవాళ్ళు. అబ్బా మన పొగాకు ఇంత రేటు కొన్నాడు పలానా కొక్కిరిదాస్ చిలకలూరుపేట అనేవాళ్ళు. కొక్కిరిదాస్ పోతే ఆ కొక్కిరిదాస్ లాంటి వాళ్ళు చాలా మంది, వందలాది మంది ఉండేవాళ్ళు అప్పుడు, కొనుగోలు చేసేవాళ్ళు ప్రైవేట్ రంగం. ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు, చాలా మంది డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు. కొనడానికి ఏమో తృప్తికరంగా కొనేవాళ్ళు, పోతే మనం ఎంత అమ్మితే అంత కొనేవాళ్ళు, రేట్లు కూడా బాగానే ఇచ్చేవాళ్ళు, డబ్బు ఎగ్గొట్టేవాళ్ళు. ఆ సమస్య నుంచి గట్టెక్కించడానికి బోర్డు ఏర్పడింది. బోర్డు ఏర్పడిన తర్వాత ఏమో లిమిటెడ్ వ్యాపారస్తులు బోర్డు అనుమతి మరి వాళ్ళేమో ఈ అంతర్జాతీయ పరిస్థితులు. రైతుల బాధ వినండి సార్, మా రైతుల బాధ వినండి సార్. మీరు బదులు ఎదురేస్తే మాట్లాడుతుంటే మేమేం మాట్లాడాలి? సరే, నిన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట వినండి సార్. నిన్న పొగాకు ఏం చేశారు, అది ఆ విషయం చెప్పండి. మేము ఒక మాట చెప్తున్నాం వినండి. మేము చెప్పేది ఒక మాట. ఫస్ట్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఎదురు వాదన పెట్టుకోవటాలు, గొంతు నొక్కటాలు. మీకు ఆన్సర్ చేస్తున్నా. మీ పని ఏంటంటే మా యొక్క ఆవేదన వింటాం, మా ప్రశ్నలు వింటాం, వాటన్నిటిని పరిష్కరించడం, పని చేయటం మీ బాధ్యత. మీరు పని చేసే సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు. దానికి ఎదురు వాదన పెట్టుకొని గొంతు నొక్కితే మీరు గాలి కుదిలేశారు, చేతులు ఎత్తేసారు అంటుంటే మేము సమాధానం చెప్పుకోకుండా మౌనవ్రతం పాటించి, మౌనం అర్ధంగీకారం కదా అని మా మీద నిందలేయడానిక? నేను సమాధానం చెప్పుకోవాలి కదండి, డౌట్ క్లియర్ చేయాలి కదా. ఇప్పుడు మనం అరగంట నుంచి వాదన పెట్టడం మాకు తెలుసులే, వైసీపీ ఎత్తుగడని మాకు తెలియదా? కాదు, ఇప్పుడు మేము మనం అరగంట నుంచి వాదనలు పెట్టుకున్నాం. ఈ అరగంటలో ఎప్పుడు ఏ చర్య తీసుకుంటున్నారు, దానికి స్పెసిఫిక్ డేట్ ఒక్కటి కూడా లేదు. ఒక వారం రోజులు ఆగమంటున్నారు కదండి వెంకటేశ్వర రెడ్డి. ఒక వారం రోజులు ఆగమంటున్నారు కదా, వారం రోజుల్లో అన్ని మొత్తం చక్కదిద్దామని చెప్తా ఉన్నారు కదా. వారం రోజుల్లో చక్కదిద్దుతారు ఇప్పుడు చెప్పారు. సరే, వారం రోజులు ఆయన ఎటుపోరు, నేను ఎటుపోను, మీ ఛానల్ ఎటుపోదు, లక్ష్మణ్ గారు కూడా ఎటుపోరు. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం, సమయం ఎక్కువ లేదు కాబట్టి. లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మొత్తానికి ఏపీలో ఉన్నటువంటి పొగాకు కొనుగోలుదారులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఎలాగైనా కొనిచ్చే ప్లాన్ చేస్తా ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు. దీన్ని సమర్థిస్తారా మీరు? లక్ష్మణ్ గారు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ చెప్పండి వెంకటేశ్వర గారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, వ్యాపారస్తులు కొంటే తప్పితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చర్యలు తీసుకోవా? వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఒక మెకానిజం ఏమీ లేదా? రైతులను ఆదుకోవడానికి మన దగ్గర సిస్టమే లేదా? అయ్యా, వాళ్ళు ఏం చెప్పారు? వ్యాపారస్తులు జిఎస్టీ తగ్గించండి, జిఎస్టీ తగ్గిస్తే మేము పూర్వం రేట్ ఇస్తామన్నారు, మార్కెట్లోకి ఎంటర్ అవుతామన్నారు. కాబట్టి వాళ్ళకి సమయం ఇస్తున్నాం, ఒక 5-6 రోజుల్లో, వారం రోజుల్లో. జిఎస్టీ తగ్గించే ప్లాన్ చేస్తారా మీరు వారం రోజులలో? ఎప్పుడు తగ్గిస్తా అని చెప్పలేదు, ఎంత తగ్గిస్తామని చెప్పలేదు. అందుకే వెయిట్ చేయమంటున్నా. సరే, చూద్దాం. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. లక్ష్మణ్ గారు, ఈ పొగాకు వ్యాపారులు అంటే ఎగుమతిదారులు అని అర్థం. అంటే ఎగుమతి చేయడానికి వాళ్ళు కొని ఎగుమతి చేస్తారు. ఇక్కడ పొగాకు బోర్డు కేంద్రం పెట్టింది దేనికి? బోర్డు అన్నది అవసరమైతే రైతులకు రుణాలు ఇవ్వాలి, రైతుల నుంచి కొనాలి, దాన్ని మళ్ళీ ఎగుమతి చేసుకోవాలి. ఈ బోర్డు పక్కన పోతున్నారు ప్రతిసారి. ఈ పంచాయతీ అంతా ఏమైపోతుంది, ఎగుమతిదారుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని బతిమలాడి కొనుక్కోండి అంటే వాడు ఆ రేటు కాదు, ఈ రేటు, వాడు అన్ని కారణాలు చెప్తాడు. నాకు 30% జిఎస్టీ పడుతుంది కాబట్టి నేను కొనలేను, నా వల్ల కాదు అని. సో ఓవరాల్ గా నిన్న పెమ్మస్థాని చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ పొగాకు ఎగుమతిదారులు అంటే వ్యాపారస్తులు ఒక అంగీకారానికి వచ్చి అవి 4 రకాల పొగాకు రేట్లు ఫిక్స్ చేసినారు. ఏదో బ్రైట్ అనే రకానికి ఏమో 230 రూపాయలు కిలో, మీడియం రకానికి 190, లో రకానికి 110 అట్లా. సో ఈ కొనుగోలు రైతులు అంగీకరించారని మంత్రి చెప్తున్నాడు. మరి అది
మన మిత్రుడు ఏం చెప్తాడో నాకు తెలియదు. రైతులు అంగీకరించారు ఆ ధరలు అని. ఉమ్, అంగీకరించిన ధరలకు రైతులకు సమస్య లేదు అక్కడ. ఉమ్, రైతులకు సపోర్ట్ గా రెండు అంశాలు అక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి ఈ రేట్లు కాకుండా ఒక 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఉమ్, ఏది సబ్సిడీ అంటే దాదాపు 100 కోట్లు వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. ఉమ్, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి ఉన్నది రా అంటే మనకైతే అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి అనేది ఏమీ కనపడడం లేదు. ఆ రుణం తీసుకునే విషయంలో మరి ఆ సబ్సిడీ ఇప్పుడు బ్యాంకులు 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తారు 2 సంవత్సరాలు. ఉమ్, ఆ వడ్డీ కట్టాలి, కేంద్రం కట్టదు, రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. ఉమ్, సో దాన్ని సిద్ధపడింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఒక విధంగా ఏంటంటే సమన్వయం చేస్తున్నారు, కానీ ఇది సమస్య అన్నది ప్రతి ఏడాది ఉత్పన్నం అవుతుంది. దీన్ని పొగాకు పోటును స్ట్రెంథన్ చేసి ఈ జిఎస్టిని తగ్గించి రైతులకు న్యాయం చేసే విషయంలో ముందు కేంద్రం రాగలిగితే మరి కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత ఎవరిది? ఎన్డీఏ కూటమి. మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఉన్నది ఎవరు ఇక్కడ మీరే ఉన్నారు, అక్కడ మీరే ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో బాధ్యత ఉంది. అది బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ కేంద్రాన్ని ఒప్పించగలిగితే ప్రతి ఏడాది ఆ సమస్య రాకుండా పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతుంది. అంటే ప్రతి ఏడాది ఇదే సమస్య, వాళ్ళు ఎంటర్ అయిపోతారు ఎగుమతిదారులు. వాడు డిస్మెంట్ చేస్తాడు, వాడి సమస్య చెప్తాడు, నేను కొన్నంటాడు, తీసుకుంటాడు, వాడిని బతిమలాడాలి. ఇప్పుడు బతిమలాడి నేను ఇందాక చెప్పిన రేట్లకు ఒప్పించారు. మరి మరి ప్రతి సంవత్సరం ఇదేనా పంచాయతీ? ఒక సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఒక బోర్డు ఏం చేస్తున్నట్టు అర్థం కాలే. ఈ విషయంలో కాస్త రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డు ఏర్పడి 51 సంవత్సరాలు దాటింది, అయినా కూడా ఇదే రిపీట్ అవుతుందంటూ కూడా విజయభాస్కర్ గారు చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మార్చేటువంటి క్యాపబిలిటీ ప్రభుత్వాలకు ఉంటుంది. సో మరి ఎందుకు లోపం ఎక్కడుంది అంటారు? పొగాకు బోర్డు ఆ గుంటూరులోనే ఉంది, ఎక్కడో లేదు. దానికి ఒక చైర్మన్, దానికి ఒక కమిటీ ఉంది. ఇప్పుడు నాకు తెలిసిన మేరకు బీజేపీకి సంబంధించిన వాళ్ళే చైర్మన్ గా ఉంటున్నారు గత 5-6 సంవత్సరాల నుంచి. మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళు నాకు అర్థం కాలేదు. మరి ఆ ఒత్తిడి వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద తీసుకురావాలి కదా. మా దగ్గర మేము కొనుగోలు చేయము అనేసి మొండికేసి కూర్చొని వ్యాపారస్తులకు వదిలేస్తున్నారంటే నాకేమనిపిస్తుందంటే పొగాకు బోర్డు పరిపాలకులు కూడా వ్యాపారస్తులతో కుమ్మక్కవుతున్నారేమో అని నేనైతే ఆరోపణ చేయగలను. అంతే కదా, అందుకే లేట్ అవుతుంది. బోర్డు ఏం చేస్తుంది? మన ఎగుమతిదారులతో మీరు కుమ్మక్క అయిపోయి ధరలు తగ్గించే పరిస్థితి తీసుకొస్తే నష్టపోయేది ఎవరు? మధ్యలో రైతే కదా. మీరు ఒకటైపోతారు, మీకు బాగానే ఉంటారు. రైతులు ఏమైంది? ఆ గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది? ఈ కారణాలని చెప్తారా? 30% జిఎస్టీ ఉంది, ఎగుమతులు ఇవాళ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి అన్ని. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా యుద్ధ పరిస్థితులు ఉన్నా కూడా ఎగుమతులు అన్నది తగ్గాయి కానీ ఆగిపోలేదు. ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయి. అనేక ఉత్పత్తులు ఈ భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తూనే ఉన్నాయి. ఎప్పుడో 2-3 రోజులు కార్గో ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరడం వలన కొంత ఇబ్బంది వచ్చిందేమో తప్ప ఓవరాల్ గా ఇబ్బంది అంటే ఏమీ లేదు. చెప్పాను కదా, 5,000 పైన మిలియన్ టన్నులు మనకు ఎగుమతి చేసుకున్నప్పుడు ఒక సగం అందులో మనము ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నాము అంటే కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి? ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకోవాలి కదా. మరి ఏం చేస్తున్నట్టు పెద్దలంతా? చెప్పండి మరి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన పాయింట్స్ కొన్ని ఎగ్జాక్ట్ గా యాక్చువల్ గా ఆయన కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి ఆయన అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా అవన్నీ ఎగ్జాక్ట్ గా చెప్పారు. విషయం ఏంటంటే అక్కడ అసలు బోర్డు ఉన్నది, బోర్డు కొనాలండి. వ్యాపారస్తులను బతిలాడేది ఏంటండి? నాకు అర్థం కాలేదు. బోర్డు పెట్టింది ఎందుకు? రైతు సంక్షేమ బోర్డు పెట్టింది ఎందుకు? పైగా బోర్డు నిర్ణయించిన విస్తీర్ణానికే రైతులు పంట వేశారు. బోర్డు ఒక రేటు నిర్ణయించి బోర్డు కొనాలి. వ్యాపారస్తుల్ని బతిలాడటం అనేది అసలు వ్యాపారస్తులు ఎందుకు వస్తారు ఇక్కడ? రైతులకి
బోర్డు ఉంది, రైతులకి బోర్డు కొనాలి, బోర్డు ఎక్స్పోర్ట్ చేస్తుందా లేకపోతే మిడిల్ మ్యాన్ పెడుతుందా అనేది అది కాదు. మిడిల్ మ్యాన్ పెట్టడానికి కాదు కదా మనం బోర్డు పెట్టుకుంది. పొగాకు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మళ్ళీ మిడిల్ మ్యాన్ పెట్టడానికి కాదు. బోర్డు ఏర్పాటు చేసింది రైతు సంక్షేమం కోసం, రైతుకు గిట్టుబాటు ధర కోసం, రైతు యొక్క మనీ ఎక్కడికి పోకుండా ఉండటం కోసం, నాణ్యమైన ఇవ్వడం కోసం, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేసి సకాలంలో కొనుగోలు చేసి రైతు సంక్షేమం చూడటం కోసం బోర్డు పెట్టింది ఆనాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బోర్డు తన పని తను చేయకపోతే రైతులు ఎలా బతికేదండి? ఎవరు ఇంకో విషయం అండి, అప్పచెప్పినటువంటి వాళ్ళు చేయాలి కదా. ఏలూరు జిల్లాలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాలు చవి చూస్తామేమో అనేటువంటి పరిస్థితి అయితే కనిపించినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. సో మరి ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి ఉందా ఇలాంటి పరిస్థితి? మొత్తం ఏపీ మొత్తం ఉందా? ఏపీ మొత్తం ఉందండి, కాకపోతే ఒక జిల్లాలో రాష్ట్రం అంతా ఉంటది. సో మరి రాష్ట్రం అంతా ఉంటది అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రక్రియను వేగవంతం చేయాలి కదండి. మీరు నేను ఏం చెప్పాను, పొగాకు భారతదేశం అంతా పొగాకు పండించరండి. మీరు గమనించాల్సిన విషయం, భారతదేశం అంతా పొగాకు పండించరు. పొగాకు ఒక ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం సర్వే చేయించి కొన్ని ఈ ప్రాంతాల్లోనే పొగాకు మంచి గ్రేడ్ పొగాకు పండుతుంది, ఇదైతేనే ప్రపంచ మార్కెట్ లో వర్ధిల్లుతుందని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేశారు. అదే విధంగా మైసూరు ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. కర్ణాటక అంతా లేదు, మళ్ళా కర్ణాటక అంతా పొగాకు లేదు. అంటే నాటు పొగాకు ఉందండి, దేశంలో అన్ని చోట్ల పండిస్తారు నాటు పొగాకు. ఈ బర్లీ పొగాకు, వర్జీనియా పొగాకు అనేది లిమిటెడ్ ప్రాంతం, ఓన్లీ యావత్ భారతదేశంలో పండించేది ఏపీలో. ఏపీ మొత్తం కాదండి, అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఓన్లీ వరంగల్ జిల్లాలో ఏటూరు నాగారం, ములుగు, మహదేవపురం, భోపాలపల్లి జిల్లాలో, ఇప్పుడు భోపాలపల్లి జిల్లా అనుకుంటా ఆ ప్రాంతం, జయశంకర్ భోపాలపల్లి జిల్లా, ఆ ప్రాంతంలో కొంత ఏరియాలో మన వాళ్ళే ఏపీలో ఉండేవాళ్ళు అక్కడికి వలస పోయి పొలాలు లీజుకు తీసుకుని పొలాలు కొనే సాగు చేశారు. అంటే తెలంగాణలో లిమిటెడ్ ప్రాంతాల్లో సాగు చేశారు, అది ఇప్పుడు సాగు లేదు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో. పోతే ఓన్లీ ఏపీలో కూడా సెలైన్ ఏరియా కింద ఇప్పుడు మా కావలి ప్రాంతం, మాది కావలి ఏరియా, నెల్లూరు జిల్లా కావలి ఏరియా. ఇప్పుడు మేమంతా బ్రహ్మాండమైన పొగాకు సాగుదారులు. మా నాన్న 50కి పైగా ఎకరాల్లో సాగు చేసేవాడు. తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాం మేము పొగాకులో. పోతే మా ప్రాంతాన్ని సెలైన్ టీ కింద ప్రకటించారు, సెలైన్ టీ కింద. అయినా కూడా కొంతమంది రైతులు మొండిగా, ఇప్పుడు చౌదరిపాలెం అనే గ్రామం ఉంది, ఒకప్పుడు 79 తుఫాన్లో 640 బ్యార్నీలు ఆ ఊర్లో ఉండేవి. మొత్తం పొగాకు ప్రైవేట్ అప్పుడుకి బోర్డు ఇంకా రాబోతుంది. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నాండి? ఇప్పుడు మొత్తానికి కొనుగోలు కేంద్రంలో వచ్చినటువంటి పొగాకుకి సంబంధించి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగట్లేదని చెప్తా ఉన్నారు రైతులు. దాంతోపాటు ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఇప్పుడు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని, రైతు లోకం పచ్చగా ఉండాలని మా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మేము అహర్నిశలు దానికోసం కష్టపడతాం. రైతు లేనిదే రాజ్యం లేదనే భావంతో మేము ఉన్నాం. కాబట్టి కర్షక లోకాన్ని ఉద్ధరించడానికి మేము రాజీ లేని పోరాటం సాగిస్తాము. ఎప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్తా ఉన్నారు ఫైనల్ గా? అవునండి, కొనుగోలు ప్రక్రియ ఇది మీకు తెలియదు, మీకు అవగాహన లేదు. ఎప్పటి వరకు గవర్నమెంట్ ఎంత ధర ఉన్నా, మంచి ధర ఉన్నా కూడా ఇది సెప్టెంబర్ అక్టోబర్ దాకా బోర్డు పనిచేస్తుంటది. అప్పుడు దాకా కొంటానే ఉంటారు. అంటే తీరు ధర ఉన్నా, అంత ముందు సంవత్సరం ధర ఉన్నా, మధ్యలో కొన్ని దశాబ్దాల నాడు ధరలున్నా, ఇది ప్రక్రియ అనేది స్లో మోషన్. క్లస్టర్ విలేజెస్ ఉంటాయండి. ఈ రోజు ఫలానా ఇన్ని గ్రామాలు మాత్రం కేంద్రానికి రావాలి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకోరు? ఫైనల్ గ్రామాలే ఉంటాయి. వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా ఒక రైతు బిడ్డగా మేమేం కోరుకుంటున్నామంటే, మేము కోరుకునేది ఏంటంటే పొగాకు రైతులకి ముందుగానే గిట్టుబాటు ధర నిర్ణయించాలి. అనుమతి ఇచ్చిన విస్తీర్ణం అంతా పొగాకు మొత్తం కొనాలి, బోర్డే కొనాలి, వ్యాపారస్తులు కాదు, బోర్డే కొనాలి, బోర్డే గిట్టుబాటు ధర నిర్ణయించాలి, అది ముందుగానే ప్రకటించాలి.
సంవత్సరానికి ముందుగానే, పంటకు ముందుగానే అనుమతి ఎంత విస్తీర్ణం అయితే మీరు పంట వేసుకోమని అనుమతిస్తారో ఆ అనుమతి ఇచ్చిన మొత్తం పొగాకు బోర్డే ఒక గిట్టుబాటు ధర నిర్ణయించి ముందుగానే కొనాలి. ఆ Right. రేటు లక్ష్మణ్ కూడా ఆ రేటు కూడా ముందే నిర్ణయించి చెప్పాలి. Right, అప్పుడే రైతులు ఆత్మహత్యలు ఆగుతాయి. రైతులు బాధలు వ్యతలు తొలగిపోతాయి. దానికి ఇష్టమైన వాళ్ళే పొగాకు వేసుకుంటారు. రైట్. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఇప్పుడు ఎన్ని చెప్పినా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకూడదు. ప్రైవేటు వడ్డీల యొక్క భారముతోనే రైతులు అప్పులు చేసి చనిపోయే పరిస్థితి వస్తుంది. సో దాన్ని ఎందుకు స్టడీ చేయలేకపోతున్నారు? అసలు ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర వడ్డీలు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే బ్యాంకులు విరివిరిగా వడ్డీలు ఇవ్వవు. ఓ 1000 రూపాయలు బాకీగా ఉందనంగా కూడా వాడిని వడ్డీ ఇవ్వనంటాడు, అది కట్టు అంటే సార్ ఫైనల్ లక్ష్మణ్ గారు రుణం ఇవ్వను. అందువల్ల ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం అవుతున్న సమస్య కాబట్టి కీ పాయింట్ లో ఉన్నది బోర్డు. ఈ బోర్డు చేసే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రైట్ సార్, ఓకే. మొత్తానికైతే ఏపీలో కొనుగోలు ప్రక్రియ అయితే పొగాకు రైతులకు సంబంధించి వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. సో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి, రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేయొద్దు, ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి పొగాకుకి సంబంధించినటువంటి రైతుకి న్యాయం చేయాలంటూ కూడా చెప్తా ఉంది. ఇటు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, కొనుగోలు ప్రక్రియ కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా కొంటామంటూ చెప్తున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.